హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్లోని కుమార్ ఇంటితో పాటు జీఎం కుమార్ బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో ఆ నగదు లెక్కింపుకు కౌంటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు అధికారులు. దాదాపు 1,20,00,000 నగదు, కిలోన్నర బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలను అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారుల బృందం ఆరా తీస్తోంది. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా డబ్బు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఆ డబ్బు ఎలా సంపాదించారనే అంశంపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.